ఆలయాలు సూపర్ మార్కెట్ల లాగా మారిపోయాయా? మల్టీ కాంప్లెక్స్ లాగా ఆలయాల సముదాయాలు మారిపోవడంలో ప్రయోజనాలు కూడా మారిపోతున్నాయా? శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఆలయం ఆసమంతాత్ లయం ఆలయం, ప్రళయకాలం వరకు ఉండేది అని అర్థం. ఆలయాలు బహువచనం. గ్రంథాలు ఉండే చోటు గ్రంథాలయం, వైద్యుడు ఉండే చోటు వైద్యాలయం, దైవం నివసించే స్థలం దైవాలయం అన్నప్పుడు ఆలయాలు బహువచనంగా మారిపోవడంలో అర్థమేమిటి? దేవుడు ఒక్కడే, అనేక నామాలతో మనం పిలుస్తున్నాం. బంధుత్వం ఒక్కటే, అనేక పేర్లతో మనం సంబోధనలు చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి తండ్రికి కొడుకు కాబట్టి ఆ తండ్రి కుమారుడిని నాయనా అంటాడు. ఇల్లాలికి భర్త కాబట్టి ఏమండి అంటుంది. కొడుకుకు తండ్రి కాబట్టి డాడీ నాన్న అని పిలుస్తాడు. అలాగే అల్లుడికి మామగారు అవుతారు కాబట్టి మామయ్య అంటాడు. బాంధవ్యకారకంగా పిలుపులన్నీ అనేకం కానీ వ్యక్తి ఒక్కడే. అలాగే దైవం కూడా ఒక్కటే అయినప్పటికీ ఆ దైవంతో మనకు ఉండే అనుబంధాలు, అవసరాలు, సందర్భాలు, సన్నివేశాలు కారణంగా అనేక నామాలు ఏర్పడి ఉన్నాయి. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఒక ఆలయం శివాలయం, ఖాళీ స్థలం ఉంది. ఈశాన్యంలో నవగ్రహ మంటపం ఏర్పాటు చేద్దామా? నైరుతి దిగ్భాగంలో ఖాళీగా ఉంది కాబట్టి గణపతి దేవాలయం నిర్మిద్దామా? ఉత్తరం దిగ్భాగంలో ఖాళీగా ఉంది కాబట్టి దుర్గ ఆలయం కడదామా? ఆగ్నేయ దిగ్భాగంలో దత్తాత్రేయుడు, సాయిబాబా, ఈ రోజుల్లో ఏ దైవానికి ఎక్కువగా భక్తులు వెళుతూ ఉన్నారో ఆ దైవానికి ఒక మంటపం, మందిరం ఏర్పాటు చేద్దామా? ఈ కారణాల చేత ఆలయాలు బహుముఖీనంగా వృద్ధి పొందుతున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ భక్తులలో ఒక అయోమయాన్ని కూడా సృష్టిస్తున్నాయి. ఆలయం ఎవరో ఒకరు వారిదే అవుతుంది. కాశీక్షేత్రంలో విశ్వనాథుడే ఆలయం, ప్రధాన దైవం. డుంఠి గణపతి, సాక్షి గణపతి, అన్నపూర్ణ, విశాలాక్షి, అనేక ఇతర ఉప ఆలయాలు, కాలభైరవుడు, లేక ఈ రోజులలో బాగా విస్తృతంగా పేరు పొందిన అమ్మవారు దశమహావిద్యలలో ఒకరు బగళ, శీతల, ఏ రూపం చెప్పినా ఆ ఆలయాలన్నీ కాశీక్షేత్రంలో ఉండే వందలాది వేలాది ఆలయాలుగా భావన చేయాలి. ఆలయం ఒక్కటే ప్రధానం, విశ్వేశ్వరుడు. కంచి క్షేత్రానికి వెళ్ళామా ఒకే ఆలయం, ఏకాంబరనాథుడు. వైష్ణవ ధర్మం పాటించేటటువంటి వారికి వరదరాజస్వామి. వేరే వేరే ఆలయాలు ఒకే ఆలయంలో ఉప ఆలయాలుగా పరిగణించినప్పటికీ ప్రధాన ఆలయం ఒకే ఆలయం, ఒకే దైవం, ఒకే పీఠం. ఆదిశంకరులు. పీఠాలు ఎన్ని చెప్పుకున్నా ఎలా ఉన్నా, పూరి కావచ్చు, ద్వారకా కావచ్చు, కంచి కావచ్చు, శృంగేరి కావచ్చు, శ్రీపీఠం, కాశ్మీర పీఠం కావచ్చు, పీఠాలు ఎన్నైనా గురువులు ఒక్కరే, ఆదిశంకరులు జగద్గురువులు. ఆలయాలు ఇలా మల్టీప్లెక్స్ లాగా లేక సూపర్ మార్కెట్ లాగా, ఆ పదం బాగోలేదు కానీ క్షమించండి, మీకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఈ పదం వాడడమే కానీ మరొక ఉద్దేశ్యం కాదు సుమా. ఏకలక్ష్యంతో ఉండాలి. ఆలయ నిర్వాహకులు ఖాళీ స్థలం ఆలయంలో ఉంటే చెట్లు పెంచే ప్రయత్నం చేయాలి, మొక్కల పెంపకం చేపట్టాలి, యాత్రికులకు కూర్చునే వసతి ఏర్పాటు చేయాలి. అలా కాకుండా అనేక ఆలయాలు 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 కడుతూ పోతూ ఉంటే భక్తులలో ప్రశాంతత కొరవడుతుంది, ప్రదక్షిణ చేసే వీలు లేకుండా పోతుంది. ఈ ఆలయానికి వేరుగా ప్రదక్షిణ, ఆ ఆలయానికి వేరుగా ప్రదక్షిణ, ధ్వజస్తంభం ఎవరికి ఉన్నది, ఏది మందిరం ఏది ఆలయం, ఈ విభజన లేకుండా జ్ఞానం లేకుండా పోతుంది. ఆలయం చుట్టూరా ప్రాకారం, ప్రాకారం చివరలో ప్రదక్షిణ కోసం కాలినడక బాట ఏర్పాటు చేయడం, నీడ ఏర్పాటు చేయడం, మంచినీటి వసతి ఏర్పాటు చేయడం, కూర్చునే వీలు కల్పించడం, ధ్యాన కేంద్రంగా మార్చడం. ఇలా చేస్తే ఆలయం తప్పక అభివృద్ధిలోనికి వస్తుంది. పరమాత్ముడికి మనం ఉదయం లేవగానే కృతజ్ఞతాపూర్వకంగా గుడ్ మార్నింగ్ చెప్తాం, శుభోదయం చెబుతాం, విష్ చేస్తాం. మనస్సులో ఉండే దైవమే కదా. ఆలయానికి వెళితే కూడా ఒకే దైవం ఉన్నట్లయితేనే ఆ దైవంతో మనం కాస్త సంభాషించగలుగుతాం. లేకపోతే ఆ దైవమా ఈ దైవమా అనేటటువంటి అయోమయంలో భక్తులందరూ పడిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఆలయ నిర్వాహకులు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక ఆలయం ఒక దైవం, ఈ భావనతో దృష్టి కేంద్రీకరించగలిగితే ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తాయి. తెలుసుకుందాం, పాటిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.